మహిళల భయాలు ఆసరాగా తీసుకుని కొందరు ఆకతాయిలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. మహిళలకు పోలీసులు అండగా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇంటి దగ్గరే ఎఫ్ఐఆర్ నమోదు లాంటి నిర్ణయాలు మంచివి అని చెప్పారు. సిఐడి అధికారి చారు చేసిన ప్రకటన మహిళలు, ఆడపిల్లల తల్లిదండ్రులకు వెపన్ లాంటిదని చెప్పారు. రికార్డుకు వస్తలేదంటే ఒక ఆడపిల్ల ఒక తల్లిదండ్రులు అవన్నీ బయట చూపెట్టుకోలేని పరిస్థితులు. ఇవంతా తెలిసి తెలియని వయసులో ట్రాప్లో పడి సన్నిహితంగా స్నేహితంగా ఉండడం వల్ల తీసుకునే ఫొటోస్ ఇవన్నీ కూడా. సరే, ఒకరొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, లేదా ఒకరొకరు ఇష్టపడ్డారు, విడిపోయారు, ఆమె ఇంకోని పెళ్లి చేసుకున్నారు, ఇది వేరు. ఇదంతా ఈ సమాజంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న సిఐడి అధికారి చారు సీనా గారు తీసుకున్న నిర్ణయాన్ని దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. నాది ఒక చిన్న సూచన దీని మీద. దీన్ని ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ తల్లిదండ్రులు సిఐడి ఆఫీస్ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇస్తే దీన్ని బహిర్గతం చేయకండి, ఓపెన్ చేయకండి. ఓపెన్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. వాళ్ళ స్వేచ్ఛ జీవితాన్ని భవిష్యత్తు జీవితంలో తెలివగా చేసిన కొన్ని ఘటనలు జీవితం మొత్తం వాళ్ళని బలి తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని చారు సీనా గారు, పక్కకి సజ్జనార్ గారు ఉన్నారు, వాళ్ళ ఐపీఎస్ బృందం, వాళ్ళ అధికారులు, కాంగ్రెస్ గవర్నమెంట్. రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. బడంగ్పేట్